హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి. దేవా నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. భూమి ఆకాశములను సృజించిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. వెలుగు కమ్మని పలికిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. వెలుగును చీకటిని వేరుపరచిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. జలములను ఒక చోట చేర్చిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆరిన నీళ్లను కనబడ చేసిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దయగల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మాట్లాడే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మన్నాను కురిపించిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. బండ నుండి నీరునిచ్చిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మరణించిన లాజరును తిరిగి లేపిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. రక్షకుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆలోచనకర్త నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మా రక్షకుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మా విమోచకుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మరణం తప్పించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దావీదు కుమారుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మంచివాడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మాట్లాడే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాత్రంతా ప్రభువా మాకు మంచి నిద్రను దయచేసి నాయన అయ్యా మరి పీడకలలు దుష్ట కలల నుండి మమ్మల్ని విడిపించి సుఖమైన నిద్రను మాకు దయచేసి ఉదయకాలము దేవా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు యేసయ్యా మొరపెట్టుటకు ప్రభువా నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ దినమును బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయమును బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఎవరైతే ప్రభువా ఈ దినమును చూడక అయ్యా మరి తండ్రి నాయన నశించిపోయారో ప్రభువా, మరణించి ఉన్నారో తండ్రి అయ్యా మరి మాకు ఈ దినములో మీ ముందుటకు తండ్రి సజీవముగా మీ ముందుటకు అయ్యా నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు తండ్రి నీ నామాన్ని గొప్ప చేయుటకు ప్రభువా నీవిచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి ప్రభువా ఈ సమయాన్ని బట్టి తండ్రి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము ప్రభువా. యేసయ్యా ఈ సమయమందు తండ్రి మరి నాయన ఈ ఉదయము అయ్యా పక్షులు తండ్రి నిన్ను స్తుతిస్తున్నాయి. సూర్య చంద్ర నక్షత్రములు ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాయి తండ్రి. ఆకాశ మహాకాశములు ప్రభువా పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించే దేవా నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రకృతి ఆకాశ పక్షులు సముద్ర జలము సముద్రములో నివసించు జీవరాశులు యేసయ్యా మరి గాలి భూమి అయ్యా మరి నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి ప్రభువా. నీవే మా దేవుడవని, నీవే మాకు ఆధారమని, నీవే మాకు సమస్తము చేయగల సృష్టికర్తవని దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి తండ్రి. నీ పోలికలో ఉన్న మేము నాయన, నీ స్వరూపము కలిగినటువంటి మేము, నీ ఊపిరి కలిగినటువంటి మేము తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచి నిన్ను మహిమపరచే కృపను భాగ్యమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ సమయమందు తండ్రి నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైతే తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో ప్రభువా మొరపెడుతున్నారో తండ్రి అయ్యా వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను నీ దీవెనల చేత నాయన నీ ఆశీర్వాదముల చేత నింపమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. యేసయ్యా నింపండి అయ్యా నింపండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయకాలము నీ దీవెనల కొరకు నీ ఆశీర్వాదముల కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారో దేవా మొరపెడుతున్నారో తండ్రి అయ్యా మమ్మల్ని దీవించమని, యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించమని, మా కుటుంబాలను దీవించమని, మా పిల్లలను దీవించమని అయ్యా మా కుటుంబాలలో నీ కార్యమును జరిగించమని
దయచేయమని తండ్రి, ఎంతమంది అయితే నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో దేవా, మొరపెడుతున్నారో ప్రభువా, మీరే వారందరి మనవులు మీరు ఆలకించండి నాయన. అయ్యా, నీ కుడి హస్తమును చాపి తండ్రి, నీ బాహుహస్తమును చాపి నాయన అయ్యా, వారందరి మీద నీ దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాను. ఆశీర్వదించే దేవుడవు తండ్రి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముల చేత, శ్రేష్టమైనటువంటి దీవెనల చేత యేసయ్యా మమ్మల్ని దీవించే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి మరి నాయన, ఇంతమంది అయితే తండ్రి నాయన అయ్యా ప్రయాణాలలో ఉన్నారో తండ్రి, తమ జీవనోపాధి కొరకు ప్రయాణం చేస్తున్నారు తండ్రి, పనుల కొరకు బయలుదేరుతున్నారు తండ్రి. వారి ప్రయాణాలలో ప్రభువా మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, వారికి సంతాన దీవెన దయచేయండి నాయన. ఎవరైతే ప్రభువా అప్పుల సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారో ప్రభువా అయ్యా, వారి అప్పుల సమస్యల నుంచి తండ్రి మీరు విడిపించండి అయ్యా. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. మా హృదయములను తెరచి, మా మనస్సులను తెరచి దేవా, మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాము తండ్రి. అయ్యా మీరే తండ్రి నాయన అయ్యా, మా మొరలను మా తండ్రి, మా ప్రార్థనలను మీరు ఆలకించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా, ఎంతమంది అయితే తండ్రి నాయన యేసయ్యా యేసయ్యా మరి తండ్రి అయ్యా తమ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి మనవులు మీరు ఆలకించండి. వారి పిల్లలు దీవించబడాలని, వారి పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండాలని ప్రభువా దేవా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరే యేసయ్యా వారి పిల్లలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. అయ్యా మరి రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చెయ్యము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి రేయి మొదటి జామున తల్లులు లేచి ప్రార్థిస్తుండగా, తండ్రులు లేచి ప్రార్థిస్తుండగా తండ్రి వారి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను. యేసయ్యానికి స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. దేవాని పాదములకై స్తోత్రం తండ్రి, నీ పాదములకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నాయన మీరే మా మనవులు ఆలకించండి తండ్రి. అయ్యా మా మనవులు ఆలకించండి నాయన. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. మమ్మల్ని దీవించండి తండ్రి నాయన. ఈ దినమంతటిలో ప్రభువా నీ ఆశీర్వాదముల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీ దీవెనల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభు. ఈ దినములో ప్రభు మేము చేస్తున్నటువంటి పనులలో అయ్యా మీరు తోడుగా ఉండండి. ప్రయాణాలలో తండ్రి మీరు తోడుగా ఉండండి. మా ఆలోచనలలో ప్రభువా మీరు తోడుగా ఉండమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా మరి తండ్రి మేము కుడి ఎడమలకు తొట్టిల్లకుండా తండ్రి నాయన అయ్యా మేము తండ్రి మరి అయ్యా మేము కాని మార్గంలో మేము వెళ్ళకుండా, మాకు అపాయం కలిగించే అయ్యా మరి మార్గములో మేము వెళ్ళకుండా తండ్రి మీరే కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. ఏ మార్గంలో వెళ్తే మాకు ఉపయోగకరంగా ఉంటుందో అయ్యా, మరి ఎటు వెళితే తండ్రి మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందో తండ్రి ఆ మార్గములో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అపవాది తండ్రి మమ్మల్ని గలిబిలి చేయకుండా, అపవాది తండ్రి మా హృదయాలను కలవర పెట్టకుండా, అపవాది తండ్రి మమ్మల్ని నాయన అయ్యా మరి తండ్రి యేసయ్యా మాకు నెమ్మది లేకుండా చేయకుండా తండ్రి నీ కాపుదలను ప్రభువా మా మనస్సులకు, మా హృదయాలకు, మా తలంపులకు కావలిగా ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి ఎంతమంది అయితే ప్రభువా నాయన నీ పాదముల దగ్గర కూర్చుని తండ్రి మొరపెడుతున్నారో తండ్రి, ఉద్యోగాల కొరకు అయ్యా మరి వారికి ఉద్యోగ దీవెన దయచే తండ్రి. మరి నాయన అయ్యా మరి పరీక్షలు రాస్తున్నాము, ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము అని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆశ చేత తండ్రి కనిపెడుతున్నారు దేవా. మరి ఉద్యోగాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నాయన. మీరే వారికి ఉద్యోగ దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి వారికి ఉద్యోగ దీవెన దయచే తండ్రి, ఉద్యోగ దీవెన దయచే తండ్రి. నా కాళ్ళు ముక్త ప్రభువా. అయ్యా మేము కేవలము ప్రార్థించే వారమే తండ్రి, కార్యమును జరిగించే దేవుడవు నీవే కదా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. నీవే నీ కార్యమును జరిగించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు పొందుకొని అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభువా నాయన. ఇంకా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అనేకులకు ఉపాధి కల్పించే వారిగా, అనేకులకు ఉపయోగకరంగా ఉండే వారిగా మీరు వారిని మలచమని వేడుకొనుచున్నాను
బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. జీవము గల మా దేవా, నీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలం తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా శుభకార్యాలు చేస్తున్నారో తండ్రి, అయ్యా మరి శుభకార్యాల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి, గృహ ప్రవేశాల కొరకు, అయ్యా మరి నాయన షాప్ ఓపెనింగ్ల కొరకు, స్థలాల ప్రతిష్ట కొరకు, అయ్యా మరి శంకుస్థాపనల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి. యేసయ్య, వారి శుభకార్యాలలో దేవా మీరు తోడుగా ఉండమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ దినము నాయన, అయ్యా మరి సంతానం కావాలని హాస్పిటల్కి వెళ్తున్నారో తండ్రి, పరీక్షలు చేయించుకొనుచున్నారో ప్రభువా. అయ్యా మరి తండ్రి, వారికి పరీక్షలలో ఎలాంటి అయ్యా లోపము లేదని తండ్రి, అన్ని నార్మల్గా ఉన్నాయని తండ్రి ప్రభువా. అయ్యా వారికి రిపోర్ట్లు వచ్చుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ఉదయకాలము ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి ఆపరేషన్లలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. ఆపరేషన్ చేస్తున్న సమయంలో తండ్రి మరి నాయన, అయ్యా మరి చక్కగా జరుగుటకు సహాయం చేయండి. ఆపరేషన్కి ముందు తండ్రి వారికి ఎలాంటి బీపీ, హై బీపీ కానీ లో బీపీ కానీ ఉండకుండా, అయ్యా వారి యొక్క గ్రూప్ రక్తం తక్కువ పడకుండా తండ్రి మీరు సహాయం చేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారో తండ్రి, వారికి త్వరగా కోలుకున్నటకు, మరి ఆ కుట్లు త్వరగా మానిపోవుటకు తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలము దేవా మరి నాయన కొత్త పనులు ప్రారంభిస్తున్నారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు దేవా, వారి వ్యాపారాలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన ఆలోచనల చేత ప్రభువా వారిని నింపి తండ్రి, వారి వ్యాపారాలలో ప్రభువా నీ దీవెనను అయ్యా మరి నీ ఆశీర్వాదములు దయచేయమని వేడుకొనుచున్నాను. వారికి ఎలాంటి నష్టాలు రాకుండా తండ్రి, వారి వ్యాపారాలు ప్రభువా మంచిగా నడుచుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నిన్ను స్తుతించే శక్తిని, నిన్ను మహిమపరచే శక్తిని, నిన్ను గణపరచే శక్తిని మాకు దయచేయండి నాయన. స్థుతిలో బలము, స్థుతిలో స్వస్థత, స్థుతిలో జీవము కలదని సెలవిచ్చిన దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతించినప్పుడు ప్రభువా ఎరికో గోడలను కూల్చిన దేవుడో నాయన, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడో తండ్రి నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా మా కష్ట సమయాలలో నేను స్తుతించాలి, నేను గణపరచాలి ప్రభువా నాయన. మా విశ్వాసాన్ని ప్రభువా దినదినం అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి యోబు లాంటి విశ్వాసము మాకు దయచేయండి తండ్రి. మేము విశ్వాసంలో సన్నగిలకుండా తండ్రి, మేము విశ్వాసాన్ని కోల్పోకుండా, మా రక్షణను మేము కోల్పోకుండా తండ్రి నీ సహాయమును ప్రభువా మాకు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రార్థిస్తున్నారో తండ్రి, అయ్యా మేము తండ్రి కొన్ని గంటలు దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలని అయ్యా, మరి వాక్యాన్ని చదవాలని, వాక్యాన్ని నెమరు వేసుకోవాలని, ధ్యానించాలని ఎంతమంది బిడ్డలైతే ఆశపడుతున్నారో తండ్రి, వారి యొక్క ఆశను ప్రభువా మీరు నెరవేర్చమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీ పాదములకే స్తోత్రములు తండ్రి నాయన. నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా అయ్యా మరి ఆత్మ సంబంధులు, ఆత్మ విషయములను గురించి ఆలోచింతును, శరీర సంబంధులు శరీర విషయములను గురించి ఆలోచన చేస్తారని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. మరి మేము ఈ లోక సంబంధమైన వాటిని వెదకకుండా, ఈ లోక సంబంధమైన మనస్సును మాలో నుండి దూరపరచి తండ్రి, నీ పరలోక సంబంధమైనటువంటి మనస్సును ప్రభువా, పైనున్న వాటిని వెదికే మనస్సును తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి అయ్యా మరి నాయన నీ పాదాల దగ్గర కూర్చుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన, ఈ ఉదయకాలం స్తుతి ఆరాధనలో పాలు పొందుతున్నారో తండ్రి, వారందరినీ దీవించండి అయ్యా. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, నీ కృపలో భద్రపరచుకో నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవాధిపతి నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి దీవించండి అయ్యా, ప్రతి బిడ్డను దీవించండి తండ్రి నాయన, ఆశీర్వదించండి నాయన. మాతో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి
దీవించండి ప్రభా, దీవించండి అయ్యా. నీ దీవెనల చేత నింపండి నాయన. ఉద్యోగం అనే దీవెన చేత ప్రభా, సొంత ఇల్లు అనే దీవెన చేత ప్రభా, సంతానం అనే దీవెన చేత ప్రభా నాయన, కుటుంబ సమస్యల నుంచి విడిపించే దీవెన చేత ప్రభా మీరు నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభా, వారి అనారోగ్య సమస్యల నుంచి తండ్రి మీరు ఈ దినము విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అంగవైకల్యం చేత ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి, పోలియో చేత నాయన, కాళ్ళు చేతులు సరిగా లేక, పనులు చేసుకోలేక అయ్యా మరి తండ్రి మరి బాధపడుతున్నారో తండ్రి, మీరే అయ్యా అటువంటి బిడ్డలకు ఉపాధి దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది గుడ్డితనం చేత బాధపడుతున్నారో ప్రభా, రేచీకటి చేత బాధపడుతున్నారో నాయన, కళ్ళు సరిగా కనిపించక బాధపడుతున్నారో ప్రభా, మీరే వారి రేచీకటి నుంచి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. పుట్టు గుడ్డుగానే బాగు చేసినటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి నాయన ఎంతమంది అయితే మరి గుడ్డి వాళ్ళుగా ఉంటున్నారో తండ్రి, ఎటు వెళ్ళలేక అయ్యా, ఎంతమంది అయితే గుడ్డి వాళ్ళుగా ఉంటున్నారు ప్రభా, ఎటు వెళ్ళలేక, ఏ పనులు చేసుకోలేక, ఆదరణ లేక, ఆదరించే వాళ్ళు లేక, చూసుకునే వాళ్ళు లేక తండ్రి, ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి, మీరే వారందరి ప్రార్థనల మనవులు మీరు ఆలకించండి అయ్యా. వారి కండ్లను మీరు ముట్టండి ప్రభా నాయన, వారి కండ్లను మీరు ముట్టండి ప్రభా, వారి కండ్లను నాయన మీరు తెరవ చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు అసాధ్యమైంది లేదు కదా ప్రభా, సమస్తమును చేయగల దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. పుట్టి గుడ్డివాడు, భర్తిమై గుడ్డివాడు ప్రభా, అయ్యా మరి దావీదు కుమారుడా నన్ను కనికరించు అని కేకలు వేసినప్పుడు యేసయ్యా వాని కన్నులు తెరిచినటువంటి దేవుడు నాయన. పుట్టుకతో గుడ్డివాడు తండ్రి, మరి నాయన వాని కన్నుల మీద బురద పూసి అయ్యా సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు యేసయ్యా వాడు సిలోయమని కోనేటికి వెళ్ళక కడుక్కోగానే తండ్రి చూపు పొంది ఉన్నాడు నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలము గుడ్డితనం చేత, రేచీకటి చేత, కంటి సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా, మీరు వారిని ముట్టమని వేడుకొనుచున్నానయ్యా. పక్షవాతం చేత బాధపడే వారిని స్వస్థపరచండి. 38 సంవత్సరాల పక్షవాత రోగిని స్వస్థపరచిన దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. బేతెస్తా కోనేరు యొద్ద వాడు పడి ఉన్నప్పుడు తండ్రి అయ్యా మరి నాయన, అయ్యా మరి స్వస్థపర గోడుచున్నావా అని వాని యొద్దకు వెళ్ళి అడిగి అయ్యా వాని స్వస్థపరిచినటువంటి దేవుడు. పక్షవాతం చేత అయ్యా నలుగురు మనుష్యులు ఒకరిని అయ్యా మంచముతోనే మోసుకొని వచ్చి అయ్యా నువ్వు కూర్చున్నటువంటి ఇంటి పైకప్పు తీసి నీ ముందు దించినప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ మంచం ఎత్తుకొని నడువుము అన్నప్పుడు యేసయ్యా వాడు తన మంచం ఎత్తుకొని నడిచి ఉన్నాడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది ఉదయకాలం పక్షవాతం చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారిని విడిపించండి అయ్యా. వారి పక్షవాతం నుంచి ప్రభా వారిని స్వస్థపరచండి అయ్యా. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే తండ్రి నాయన అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, చెవిలో చీము కారి, చెవులు సరిగా వినబడక, చెవిటితనం చేత బాధపడుతున్నారు తండ్రి, చెవిటి మిషన్ పెట్టుకున్న తండ్రి ప్రయోజనం లేక బాధపడుతున్నారు ప్రభా, మీరే వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. వారి చెవిలో ఉన్నటువంటి బలహీనతను ప్రభా మీరు విడిపించి తండ్రి వారి చెవులను తెరవ చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. కనికరించే దేవుడవు, కృప చూపే దేవుడవు, ఆదరించే దేవుడవు తండ్రి. తల్లిగా తండ్రిగా మమ్మల్ని ఆదరించే దేవుడవు అయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అడుగుచున్నామయ్యా నీ పాదాలు పట్టుకొని మా బలహీనతలు విడిపించమని అడుగుచున్నామయ్యా. నీ పాదాలు పట్టుకొని మా సమస్యల నుంచి విడిపించమని, మమ్మల్ని ఓదార్చమని, మమ్మల్ని బలపరచమని. యేసయ్యా నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, నీవే సమస్తము చేయగల తండ్రివని ప్రభువా నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము నాయన. మొరపెడుతున్నామయ్యా తండ్రి. మీరు సహాయం దయచేయండి అయ్యా. నీ సహాయం దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. మొరపెడుతున్నామయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు తండ్రి. నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి యేసయ్యా
ఈ సమయమందు తండ్రి ఎవరైతే నాయన అయ్యా మరి సొంత ఇండ్లు లేవని బాధపడుతున్నారు ప్రభువా, వారికి సొంత ఇండ్లను దయచేయండి. దేవానికి స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రం తండ్రి. దేవాని పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు ఎవరైతే సొంత ఇండ్లు లేక బాధపడుతున్నారో ప్రభువా, కిరాయిలకు ఉంటున్నామని బాధపడుతున్నారో నాయన, యేసయ్యా నీ నామములో వారికి సొంత ఇండ్లను దయచేయండి ప్రభువా. ఎవరైతే ఇండ్లు కొనాలని అనుకొనుచున్నారో ప్రభువా, ఇండ్లు అమ్ముకోవాలని అనుకొనుచున్నారో తండ్రి, అయ్యా మీరు వారిని ప్రభువా నా తండ్రి వారిని దీవించండి. కొనేవారికి మంచి రేటుకు వచ్చుటకు సహాయం చేయండి, అమ్ముకునే వారికి మంచి రేటు వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా ఈ ఉదయకాలం తండ్రి. అయ్యా అయ్యా మా ప్రార్థనల వైపు నీ చెవియొగ్గు తండ్రి, మా ప్రార్థనల వైపు ప్రభువా నాయన అయ్యా నీ మనసు తిప్పుకోమని వేడుకొనుచున్నానయ్యా. నీకు ఇంపైనటువంటి ప్రార్థన, నీవు అంగీకరించే ప్రార్థన, నీ సన్నిధికి చేరే ప్రార్థన ప్రభువా మాకు దయచేయమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్లో ఉండి బాధపడుతున్నారో నాయన, వారిని స్వస్థపరచండి అయ్యా. వారి యొక్క బలహీనతల నుంచి నాయన, వారి యొక్క శరీర రుగ్మతల నుంచి ప్రభువా వారిని విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలను బాగు చేయని నాయన. ఎంతమంది అయితే ఐసీయూలో మరణ పడకలో ఉన్నారో తండ్రి, డాక్టర్లు ఇక బ్రతకదు, ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు ప్రభువా. మీరే వారి మరణమును కొట్టివేసి దేవాని జీవములోనికి నడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే గుండె సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా గుండె సరిగా కొట్టుకోక మరి తండ్రి గుండె నాయన వీక్గా ఉందని ప్రభు, గుండెకు రక్త ప్రసరణ సరిగా అందక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో నాయన, మీరే వారిని ప్రభువా నాయన బాగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. వారి యొక్క గుండెలను బలపరచండి అయ్యా. బలహీనమైనటువంటి ఆ గుండెలను ప్రభువా, బలహీనమైనటువంటి ఆ యొక్క అయ్యా హృదయాలను ప్రభువా మీరు బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా, యేసయ్యా నీకు వందనములు ప్రభువా నాయన. నీ పాదాలకే స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీకు వందనములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. వారి యొక్క గుండెలను ప్రభువా మీరు బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. దేవానికి వందనములు. ఎంతమంది బిడ్డలైతే ఈ కష్టం మాకెన్నాళ్ళు, ఈ బాధలు మాకెన్నాళ్ళు అయ్యా, మేము పుట్టినప్పటి నుండి ఇవే బాధలు ఇవే కష్టాలని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి కష్టాల నుంచి వారి బాధల నుంచి ప్రభువా మీరు విడిపించి నెమ్మదిని, శాంతిని, సమాధానమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరి మీద మాకు సుఖము లేదు, తల్లి మీద సుఖం లేదు, తండ్రి మీద సుఖము లేదు, చేసుకున్న భర్త మీద మాకు సుఖము లేదు, కన్న పిల్లలతో మాకు సుఖము లేదని ఎంతమంది అయితే బాధపడుతున్నారో తండ్రి, నీ నాయన మీరే వారిని ఓదార్చమని వేడుకొనుచున్నానయ్యా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని కలుగ చేతునని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలిగినటువంటి దేవుడవు ప్రభువా. నీ యుద్ధకు వచ్చి నాయన నీ ఒడిలో అయ్యా సేద తీర్చుకునే మనసు మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదని బాధపడుతున్నారో తండ్రి నాయన, అయ్యా మరి మేము ప్రార్థన చేసుకుంటే మా భర్త అయ్యా అయ్యా మరి ఆటంకపరుస్తున్నారని, అత్తమామలు ఆటంకపరుస్తున్నారని, పిల్లలు ఆటంకపరుస్తున్నారని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి, వారి యొక్క ప్రతి ఆటంకం నుండి వారిని విడిపించి తండ్రి వారు ప్రార్థన చేసుకొనుటకు కావలసిన అయ్యా నాయన అయ్యా మరి సమయమును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నిన్ను నమ్ముకొని నిన్ను విశ్వసించి దేవా మరి నాయన అయ్యా 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 మరి తండ్రి వెనుదిరిగిపోయారో ప్రభువా, మీరే వారందరినీ మరలా నీ సన్నిధికి నడిపించమని వేడుకొనుచున్నాను. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని విడిచిపెట్టి ప్రభువా దూరదేశం వెళ్ళినప్పుడు అయ్యా మరి తనకున్న డబ్బును వ్యభిచారానికి, జూదానికి ఖర్చు చేసుకొని చివరికి ఏమీ లేని వాడై ఒక పందుల
వ్యాపారి దగ్గర అయ్యా మరి కూలివాణిగా ఉన్నప్పుడు తండ్రి ఆకలికి తట్టుకోలేక ఆ పందుల పొట్టు తింటున్నప్పుడు యేసయ్య తన తండ్రి గుర్తుకొచ్చాడయ్యా. తన తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది నాయన. నా తండ్రి ఇంట అనేక పని వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ పనివానిగా పనిచేస్తున్నానని యేసయ్య వాడు బుద్ధి తెచ్చుకొని నా తండ్రి యొద్దకు నేను వెళ్తా అని అయ్యా వాడు బయలుదేరగానే నాయన నువ్వు ముందుగానే వెళ్ళి వానికి ఎదురుగా వెళ్ళి తండ్రి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని వాని కౌగలించుకొని అయ్యా గొప్ప విందు చేసి ప్రశస్త వస్త్రములు వానికి కుట్టించి వాని వేలుకు ఉంగరమును పెట్టి నాయన నువ్వు గొప్ప విందు చేసినటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం ప్రభువా నిన్ను విడిచిపెట్టి ఉన్నారో తండ్రి, అయ్యా లోకంలో జీవిస్తున్నారో, అంధకారంలో జీవిస్తున్నారో, పాపంలో జీవిస్తున్నారో ప్రభువా, వారందరినీ మరలా ప్రభువా నీ సన్నిధికి నడిపించమని వేడుకొనుచున్నాను. ఈ లోకంలో మేము ఏమి సంపాదించినా ఒక దినము నాయన నీ యొద్దకు వచ్చేవారమే కదా ప్రభువా. నరులారా తిరిగి రండని నువ్వు పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి యేసయ్యా నీ యొద్దకు రావాల్సిన వాళ్ళమే కదా తండ్రి. ఈ లోక సంబంధమైనటువంటి మనస్సును మా నుండి తొలగించండి అయ్యా. మరి శరీర సంబంధమైనటువంటి మనస్సును మా నుండి తొలగించండి దేవా. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. పరలోక సంబంధమైనటువంటి మనస్సును, పైనున్న వాటిని వెదికే మనస్సును ప్రభువా మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధికి దూరమైపోయారో తండ్రి, పాటలు పాడలేకపోతున్నాము, స్తుతించలేకపోతున్నాము, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నామని బాధపడుతున్నారో తండ్రి నాయన. వారిని మీరు బలపరచండి అయ్యా. నీ ఆత్మ తోడును ప్రభువా వారికి దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ నామములు ప్రార్థిస్తున్నానయ్యా, నీ నామములు మొరపెడుతున్నానయ్యా. మీరే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి మీరే వారందరినీ బలపరచమని వేడుకొనుచున్నానయ్యా. నాకైతే ఏమీ తెలియదు ప్రభువా, నీవే అందరినీ చూస్తున్నటువంటి దేవుడవు, అందరినీ కనిపెడుతున్నటువంటి దేవుడు తండ్రి. అయ్యా మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అయ్యా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడవు అయ్యా. ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నామయ్యా. మీరే తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యమును జరిగించండి నాయన. నీ దీవెనలను కుమ్మరించండి, నీ ఆశీర్వాదములను కుమ్మరించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే సొంత ఇల్లు కొరకు ఆశపడుతున్నారో దేవా, మాకు సొంత ఇల్లు ఉంటే మా దేవుణ్ణి మేము నాయన స్వతంత్రంగా ఆరాధించుకోగలము, ఎలుగెత్తి దేవుని స్తుతించగలము, ఎలుగెత్తి పాటలు పాడుకోగలమని ఎంతమంది బిడ్డలైతే ఆశపడుతున్నారో ప్రభువా, మీరే వారి యొక్క కోరికను తీర్చమని వేడుకొనుచున్నాను. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే నా తండ్రి వారి యొక్క సొంత ఇంటి కలను దయచేయని ప్రభువా నాయన. నీ పాదములకే స్తోత్రములయ్యా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే మరి వాస్తును నమ్ముకుంటున్నారో, జాతకాలు చూపించుకొనుచున్నారో దేవా వారిని మీరు మార్చండి నాయన. అయ్యా మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉంచకుండా తండ్రి నీవే సమస్తము చేయగల దేవుడవని ప్రభువా, నీ అందు వారు విశ్వాసం ఉంచే కృపను దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే శుభకార్యాలు చేస్తున్నారో తండ్రి, అయ్యా వారి శుభకార్యాలలో దేవా మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి పుట్టినరోజు జరుపుకునే వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మరి వారికి దీర్ఘాయుష్యును దయచేయండి ప్రభువా నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎంతమంది అయితే పెళ్లి రోజు జరుపుకొనుచున్నారో ప్రభువా నాయన, వారి దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు, అరమరికలు, మనస్పర్ధలు రాకుండా తండ్రి మీరే తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి భర్తకు భార్య లోబడుతూ, భార్యకు భర్త లోబడుతూ అయ్యా మరి ఒకరినొకరు అర్థం చేసుకొని తండ్రి వారి దాంపత్య జీవితంలో సుఖముగా నా తండ్రి నాయన అయ్యా నీతో సహవాసం చేస్తూ మరి తండ్రి అయ్యా నిన్ను కలిగి వారి కుటుంబం అంతా జీవించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం ఎవరైతే తండ్రి మరి సంవత్సరం
హెచ్చరికలు చేస్తున్నారు తండ్రి. తమ ఆత్మీయులను కోల్పోయామని, తమ బంధువులను కోల్పోయామని, అయ్యా తన తల్లిని, తండ్రిని, పిల్లలను నాయన ఎవరినైతే వారు కోల్పోయామని బాధపడుతున్నారో తండ్రి, వారిని మీరు ఓదార్చమని వేడుకొనుచున్నానయ్యా. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతమంది విడాకుల సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభువా. అయ్యా మరి వారు విడిపోకుండా తండ్రి, అయ్యా వారికి ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించి దేవా తిరిగి కలిసి కాపురం చేసే మనసు వారికి దయచేయండి నాయన. ఈ ఉదయకాలం కోర్టు సమస్యల చేత బాధపడే వారిని అయ్యా మరి వారి కోర్టు సమస్యల నుంచి మీరు విడిపించండి. జైలులో ఉన్నటువంటి వారిని విడుదల దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా డిశ్చార్జ్ అవుటకు సహాయం చేయండి. ఆపరేషన్లు చేయించుకునే వారి ఆపరేషన్లలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. అయ్యా మరి ఉదయకాలం తండ్రి వారికి ఉన్న బలహీనతలను బట్టి నాయన అయ్యా మరి ఎంతమంది అయితే హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నారో తండ్రి, వారి పరీక్షలలో అన్ని రిపోర్ట్లలో నార్మల్ వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన అయ్యా మరి అనేక మంది బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా, మీరు ఆలకించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి నాయన. మేము ఎటు వెళ్ళినా తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినా, మేము ఏ పని చేసినా తండ్రి మాకంటే ముందుగా మీరు మాతో వచ్చి ప్రభువా మమ్మల్ని నా తండ్రి నడిపించమని వేడుకొనుచున్నాను. మాకేమీ తెలియదు నాయన, మేమేం చేయాలో మాకు తెలియదు కదా ప్రభువా. నీవే మాకు ఆలోచన దయచేసే దేవుడవు. సమయోచితమైన ఆలోచనలు మాకు దయచేసి నీ సమయోచితమైన దీవెనల చేత మమ్మల్ని నింపి ప్రభువా నడిపించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి తండ్రి మమ్మల్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును దయచేయండి అయ్యా. మరి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదలలోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఏ బిడ్డకు ఎలాంటి అపాయాలు కలగకుండా, ప్రమాదాలు కలగకుండా అయ్యా మరి నాయన రానున్నటువంటి ప్రమాదాల నుండి, రానున్నటువంటి అపాయాల నుండి ప్రభువా, రానున్నటువంటి ఇబ్బందుల నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మాకు రానున్న కీడుల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణముల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. మమ్మల్ని తప్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దాని యొక్క కుయుక్తి నుండి, దాని యొక్క నాయన ఉచ్చులో ప్రభువా మేము పడిపోకుండా నీవిచ్చినటువంటి సర్వాంగ కవచమును మేము ధరించుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మేము బలహీనులం నాయన, మేము శక్తిహీనులం తండ్రి. మా వల్ల ఏది కాదు నాయన. అయ్యా నీవే మాలో ఉండి తండ్రి సమస్తమును జరిగించండి అయ్యా. మేమేం చేయగలం నాయన, శరీరులం తండ్రి. అయ్యా మట్టి లాంటి వారిమి ప్రభువ, దుమ్ము లాంటి వాళ్ళమి నాయన, బూడిద లాంటి వాళ్ళము ప్రభువ. నీవే మాలో ఉండి తండ్రి సమస్తము జరిగించమని వేడుకొనుచున్నాము. దాని యొక్క కుయుక్తి నుంచి ప్రభువ అయ్యా మమ్మల్ని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరి కన్నులకు గుడ్డితనము కలుగచేసిన ఆయన నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ వెలుగును చూడకుండా తండ్రి నీ యొద్దకు రాకుండా ప్రభువా వారిని తండ్రి ఆటంకపరుస్తుందయ్యా. దాని యొక్క నాయన ఆ యొక్క అయ్యా యుగ సంబంధమైన దేవత చేతిలో నుండి మమ్మల్ని అందరినీ విడిపించి కాపాడమని వేడుకొనుచున్నాను నాయన. ఎవరు నశించిపోవద్దు ప్రభువా. ఎవరు నాయన ఈ దినం ఆత్మహత్య చేసుకోవద్దు నాయన. ఈ దినం ఎవరు నరహత్య చేయదు ప్రభువా. ఈ దినం ఎవరి మీద నాయన మానభంగాలు చేయడానికి ప్రయత్నం చేయదు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డకు తండ్రి నీ కాపుదల దయచే ప్రభువా. ప్రతి బిడ్డకు తండ్రి నీ రక్షణ దయచే తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ దినము తండ్రి నీ సువార్త వినే కృప ప్రతి ఒక్కరికి దయచే. నువ్వు నిజ రక్షకుడవని అయ్యా తెలుసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచే తండ్రి. ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నువ్వు దేవుడు కావని అంటున్నారో తండ్రి, మాలుల దేవుడు, మాదిగొల్ల దేవుడని ఎవరైతే ప్రభువా నిన్ను చిన్న చూపు చూస్తున్నారో తండ్రి వారికి నీ రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాను. సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడవయ్యా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. నాస్తికులను మార్చండి, దేవుడు లేడు అనే వారిని మార్చండి నాయన. బుద్ధిహీనులను మార్చండి ప్రభువా. దేవా
గర్విష్ఠులను, అహంకారులను ప్రభువా, మాయ అనునాంగులను ఈ సమయమందు ప్రభువా మీరు మార్చమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ప్రభువా హిజ్రాలుగా ఉంటున్నారో తండ్రి, మరి నాయన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వారికి జీవనోపాధిని ప్రభువా మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ప్రభుత్వం వారికి ఒక ప్రత్యేకమైన పథకాలు కల్పించుటకు దేవా మరి నాయన అయ్యా, ఒకరిని కుంటివానిగా గాని, గుడ్డివానిగా గాని, మూగవానిగా గాని పుట్టించేవాడు నేనే అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి వారి ఆ స్థితిలో ఉంటుండగా వారెవరు చిన్న చూపు చూడకుండా, వారిని హేళన చేయకుండా, సమాజానికి వారిని దూరంగా ఉంచకుండా తండ్రి అయ్యా, వారిని కూడా సమాజంలో మనుషులుగా వారిని కూడా సమాజంలో మనుషులుగా గుర్తించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ప్రభుత్వం వారు తండ్రి వారికి ఉద్యోగాలను కల్పించి దేవా వారిని ప్రభువ సమాజంలో వారికి ఉన్నటువంటి అయ్యా మరి నిందను, అవమానమును తొలగించే మనసును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు మా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా, మా మనవులు ఆలకించే దేవుడో తండ్రి నీకు వందనములు ప్రభువా. ఎవరైతే తండ్రి అయ్యా ఈ ఉదయకాలం తండ్రి మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో, బాలింతలు ఉన్నారో తండ్రి మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మరి పుట్టినటువంటి పిల్లలను కోల్పోయి బాధపడుతున్నారో తండ్రి అయ్యా, మరి వారిని ఓదార్చని మరలా వారికి సంతానమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే ప్రభు పుట్టినటువంటి పిల్లలకు పాలు లేవని బాధపడుతున్నారో తండ్రి అయ్యా, మరి వారికి పాలు సమృద్ధిగా ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. దేవా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఆలోచనకర్త నీ పాదములకై స్తోత్రములు తండ్రి అయ్యా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచుకొని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకొనుమని అయ్యా నా తండ్రి. ప్రతి బిడ్డను నీ దీవెనల చేత నింపండి, నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి అయ్యా. మరి రైలు ప్రయాణం చేస్తున్న వారికి తోడుగా ఉండండి, పడవ ప్రయాణం చేస్తున్న వారికి తోడుగా ఉండండి అయ్యా. అయ్యా మరి బస్సులలో, ఆటోలలో, జీబులలో వెళ్తున్న వారికి తోడుగా ఉండండి నాయన. వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరగకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి దేవా మరి నాయన అయ్యా ఈ ఉదయకాలము తండ్రి మా ప్రార్థన మనవులు నా తండ్రి అయ్యా నీ పాద సన్నిధికి చేర్చుకున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా మేము అడగక మునిపే మాకు అక్కరగా ఉన్నవేవో నీకు తెలియను అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా అయ్యా మరి తండ్రి మా నాయన అయ్యా మరి ప్రార్థించినప్పుడు తండ్రి అయ్యా నా తండ్రి మా మనవులు మీరు వినే దేవుడవు, మా పక్కన ఉండే దేవుడవు తండ్రి. యేసయ్యా ఈ ఉదయకాలం నీ స్వరాన్ని మాకు వినిపించండి అయ్యా. నీ మెల్లని స్వరాన్ని ప్రభువా మాకు వినిపించండి నాయన. తండ్రిని ఆశపడుతున్నామయ్యా. మోషే ఆశపడ్డప్పుడు ప్రభు నీ ముఖ దర్శనం చూడాలని మోషే ఆశపడ్డప్పుడు ప్రభువా మోషేకు నీ ముఖ దర్శనమును చూపించినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం మేము కూడా ఆశపడుతున్నామయ్యా. నీ స్వరాన్ని వినాలని, నీ స్పర్శను మేము తాకాలని దేవా మేము ఆశపడుతున్నాము ప్రభువా నాయన. నీకు స్తోత్రం. నీ స్వరాన్ని వినిపించండి అయ్యా. నీ మెల్లనైనటువంటి స్వరాన్ని ప్రభువా మాకు వినిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మా అమ్మ గుర్తుకొచ్చినప్పుడు, మా నాన్న గుర్తుకొచ్చినప్పుడు నిన్నే కదా ప్రభువా మేము చూసుకునేది, వారిలో నిన్నే కదా తండ్రి. నీలో వాళ్ళను చూసుకుంటున్నాము కదా ప్రభువా. నా తండ్రి మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే మాకు నెమ్మది, నువ్వు మాట్లాడితే మాకు సమాధానము, నువ్వు మాట్లాడితే ప్రభువా మాకు తండ్రి ఆదరణ తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నీ దీవెనలు, నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. మేము ఎటు వెళ్ళినా తండ్రి, ఏం చేసినా తండ్రి మా పాదములకు అయ్యా దీపములాగా ఉండి మా పాదములు తొట్టిల్లకుండా, మా పాదములు బలహీనపడకుండా, మా మనస్సులు బలహీనపడకుండా ప్రభువా మీరు బలపరచమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఈ ఉదయకాలం ప్రతి బిడ్డను నీ పాదముల దగ్గర సమర్పిస్తూ అయ్యా మరి వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును వారికి అనుగ్రహించండి. ఈ ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి నీ కాపుదల దయచి ఎవరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావద్దు, ఎవరు నరహత్య జరిగించొద్దు ప్రభువా, ఎవరు మానభంగాలు చేయొద్దు, గ్యాంగు రేపులు చేయొద్దు
ఎటువంటి దుష్ట క్రియలకు వారు పాల్పడకుండా తండ్రి వారినందరినీ అపవాది చేతిలో నుంచి విడిపించి తండ్రి నీ కృపలో భద్రపరచుకొనుమని అయ్యా మరి అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి, ఆమేన్. ఇంతవరకు మాతో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి వారి యొక్క అవసరాలను వారి యొక్క అక్కర్లను దేవుడు తన నామములో తీర్చి వారి కుటుంబాలను అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.